కొద్దిగా వెనకరండి కొంతమంది అన్నా వాయిస్ ఇస్తాను అందరికీ నమస్తే. నా పేరు చిత్తల అశోక్ కుమార్. ఏదైతే ఇచ్చాపురం నుంచి తడాతడ నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ అంధకారంలో ఉండే రాష్ట్రాన్ని వెలుగులోకి తేవాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా నెరవేర్చకుండా కొన్ని హామీలు చెప్తాము. మద్యపానం పూర్తి నిషేధం అన్నాడు. 2024 నేను ఓటుకు వచ్చేటప్పటికి మద్యం అనేది ఉండనే ఉండదన్నాడు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అత్యధిక రేట్లు నాణ్యత లేని మద్యం అమ్ముతున్నాడు. అదేవిధంగా ఇసుక దోపిడీ కానీ, గ్రావుల దోపిడీ కానీ, గంజాయి కానీ, ఈ విధంగా మన రాష్ట్రాన్ని అధోగతుల పాలు చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ ముఖ్యమంత్రికేను. ఇవన్నీ పోయి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా బతకాలంటే మనకు 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, ఆయన వచ్చినప్పుడే, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా బతకాలని కోరుకుంటూ దానికోసం ఈ పాదయాత్ర చేస్తున్నాం. జై హింద్. చింతల అశోక్ కుమార్ గారు ఇచ్చాపురం నుంచి తన నుంచి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా బాబు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సోదరుడు అశోక్ కుమార్ గారు గూడూరుకి రావడం జరిగింది. గూడూరు నుంచి తడకెళ్తారు. కాబట్టి ఇటువంటి యువ నాయకులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలనే ఉద్దేశంతో, అలాగే అంబేద్కర్ ఆశయాల్ని కాపాడాల్సిన నాయకుడు ఒకడే ఒకడు, ఆయనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే విధంగా ఈరోజు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అందరూ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి మాటలు చెప్తూ వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్ని రద్దు చేస్తూ ఎస్సీని అతి కిరాతకంగా చదివినటువంటి వ్యక్తి, దళిత ద్రోహి ఎవరన్నా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఎండ తీవ్రంగా ఉంది. మా అశోక్ కుమార్ చేపడుతున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఆశయం చంద్రన్ ఆచారం అనేటువంటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, క్షేమంగా అశోక్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పార్టీ కార్యక్రమం యాక్టివ్ కావాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.